అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్న సందర్భంగా అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులకు తర్వాత క్యాడర్ కూడా ఒక చిన్న మనవి. 1978 నుంచి మీరు ఆ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ విపరీతంగా మీరు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేక గాలులు వీచినా కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో దాదాపు 60,000 మెజార్టీతో కూడా ఇప్పుడు కూడా ఆయన గెలిపించడం జరిగింది. అయితే పులివెందుల్లో ఒక పాడా అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది. నాకు తెలిసి ఆ పనులు ఒక 650 నుంచి 700 కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది. మీరంతా కూడా గతంలో మేము నీరు చెట్టు బిల్లులు వాళ్ళకు రాకుండా మీ ప్రభుత్వం అంతా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. మన ప్రభుత్వము అలాంటి ఇబ్బంది మాకు పెడితే రేపు మా పరిస్థితి ఏంటి, మా బిల్లులు మాకు ఇప్పించండి మహాప్రభు అని మీరంతా కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కానీ ఎంపీ అవినాష్ రెడ్డిని కానీ మీరంతా కూడా అడగడం జరిగింది. ఇస్తాంలే, మీకు ఆ ఇబ్బంది రానివ్వలే అని మీకు మాయమాటలు చెప్తూ మభ్య పెడుతూ, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కౌంటింగ్ కు 4వ తేదీ అయితే దానికి 2-3 రోజుల ముందు అంటే 1వ తేదీ పులివెందుల హాస్పిటల్కు ఒక 100 కోట్లు కానీ మిగతా వాళ్లకు తనకు ఎవరైతే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థలకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు ఎందుకు ఆయన ఇస్తున్నాడు మీకు ఇవ్వకుండా ఇంతగా వాళ్ళను నెత్తిన పెట్టుకొని చేసిన మీకు కాకుండా వాళ్ళకి ఎందుకు బిల్లులు ఇచ్చాడంటే దాంట్లో వచ్చే 10% కమిషన్ ఆయనకు పోతుంది. మీకు బిల్లులు ఇస్తే మీ నుంచి కమిషన్ రాదు కాబట్టి ఆయన బిల్లులు వచ్చి పాడా బిల్లులు ఇవ్వలేదనే విషయం ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం. తర్వాత అటు బిల్లులు ఇవ్వకపోగా వాళ్ళందరికీ ఇచ్చి ఈరోజు అంతా కూడా మీ మధ్య దగ్గరికి వస్తున్నాడు. ఏనాడైనా గాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పులివెందుల పర్యటనకు వచ్చి 2-3 రోజులుండి ఏదైనా గాని కార్యకర్తలను గాని ముఖ్య నాయకులను గాని కలవడం ఏమన్నా జరిగిందా? అది కూడా మీరు ఆలోచన చేయండి. నిజంగా మీరు ఇంతగా సేవ చేసిన జగన్మోహన్ రెడ్డికి మీ మీద గన అభిమానము ఏదన్నా మీకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆయన అక్రమంగా లక్షల కోట్లు సంపాదించినాడనే విషయం మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. తర్వాత నేను బిల్లులు ఇవ్వలేకపోయినాను, నన్ను 60,000తో మెజార్టీతో నా ప్రజలు గెలిపించారు. నేను సంపాదించిన డబ్బులోంచి ఒక 600 కోట్లు కానీ 700 కోట్లు కానీ తర్వాత మీకు అందరికీ బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి మీ బిల్లులు ఎప్పుడొస్తే అప్పుడు నాకు ఇవ్వండి అనే మాటన్నా మీరు స్పష్టంగా ఈరోజు హామీ తీసుకోండి. అలాగనే నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పక్షంలో మేము కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ప్రాణాలకు తెగించి ఇన్ని సంవత్సరాల నుంచి చేసే వాళ్లకు ఈరోజు నిజంగా నీ గవర్నమెంట్ వల్ల ఇబ్బంది పడినారంటే దానికి మీరే బాధ్యత వహించి ఆ బిల్లుల అమౌంట్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఎప్పుడు బిల్లు వస్తే అప్పుడు ఆ అమౌంట్ నేను తీసుకుంటానని మీరు చెప్పగలిగితే నిజంగా మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి మా బిల్లుల పరిస్థితి ఏంటని తర్వాత మీరంతా కూడా నిలదీయాల్సిన అవసరం ఈరోజు వచ్చి ఉందా లేదా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏదైతే మీరు నీరు చెట్టు బిల్లులు కానీ మిగతా బిల్లులు కానీ మీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినట్టు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతైనా కూడా మీరు పులివెందుల వాసులే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అయితే మాకు మాత్రం లేదు. ఏమంటే ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము ఆయన దృష్టికి తీసుకుపోయి తర్వాత మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనే తపన అయితే మాకుంది. ఇదైతే తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. మీరు మాత్రం మా పరిస్థితి ఏంటని జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.